ఓఆర్ఆర్ ప్రమాదంలో 6 చనిపోగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. కారు అతివేగంగా వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిందన్నారు. ఓఆర్ఆర్లోని ఎమర్జెన్సీ వేలోనే లారీని పార్క్ చేసి ఉందన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ హై స్పీడ్లో ఓవర్టేక్ చేసి ఉండొచ్చన్నారు. 2 కుటుంబాలు దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందిందన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు రోడ్ సేఫ్టీ నిబంధనలతో పాటు ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించాలంటున్న రాహుల్ హెగ్దేతో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్నటువంటి లారీని కారు ఢీకొట్టిన క్రమంలో అయితే కారులో ప్రయాణిస్తున్న 7గురిలో 6 మంది స్పాట్లోనే చనిపోవడం జరిగింది. మరొక పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. మనం ప్రస్తుతం ఓఆర్ఆర్ పైనే ఉన్నాం. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా హైదరాబాద్ ట్రాఫిక్ 3 డీసీపీ రాహుల్ హెగ్డే ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏమని తెలిసింది? బేసికలీ ఒక లోడెడ్ లారీ ఉంది. ఆ లారీలో బ్రోకన్ రైస్ క్యారీ చేస్తున్నారు. అది టార్పిలిన్ వేసి కవర్ చేసి ఉంటారు. ఆ టార్పిలిన్ రోప్ నుంచి బయట వచ్చి డ్రైవర్కి రైట్ సైడ్ ఉన్న మిర్రర్, ఆ మిర్రర్లో వెనక వస్తున్న వెహికల్స్ కరెక్ట్గా కనిపిస్తలేదని అతను ఏం చేస్తాడు, ఓఆర్ఆర్లో ఉన్న ఎమర్జెన్సీ లేన్ ఏమి ఉంటుంది, ఆ ఎమర్జెన్సీ లేన్లో పెట్టుకొని పార్క్ చేసుకుంటాడు. పార్క్ చేసుకుంటే అది కరెక్ట్ చేద్దామని అనుకుంటుంటాడు. ఆ టైంలో వెనక నుంచి ఒక అటిగా వెహికల్ వచ్చి ఆగి ఉన్న వెహికల్కి వచ్చి ఎమర్జెన్సీ లేన్లో హిట్ ఇస్తుంది. సో బేసికలీ ఇక్కడ ఏమంటే ఆ పెద్ద వెహికల్ ఏముంది, ఆ పెద్ద వెహికల్ ఎమర్జెన్సీ లేన్లో ఉంది. ఆ ఎమర్జెన్సీ లేన్ ఉన్నదే సేమ్ పర్పస్కి. ఏదైనా వెహికల్స్ ఆపుకోవాలి మనకు ఎమర్జెన్సీ పర్పస్కి, వేరే ఏదైనా పర్పస్కి బ్రేక్ డౌన్ అయింది, పంచర్ అయింది అని అంటే అక్కడ ఆపుకుంటారు. కానీ మేబీ అర్టిగా డ్రైవర్ మేబీ అతను కనిపించలేదో, లేదంటే ఇమీడియట్గా అతను లెఫ్ట్ సైడ్ ఓవర్టేక్ చేసుకోండి ఖాళీ ఉంది అని అనుకున్నాడు. బట్ ఎమర్జెన్సీ లేన్కి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో డెత్స్. ప్రధానంగా చూస్తే ఓఆర్ఆర్ పైన 4 లైన్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ 2 లైన్స్ మాత్రమే ఎమర్జెన్సీ లైన్స్ మాత్రమే 120 స్పీడ్ ఉంటాయి. సో ఇటు చివరికి వచ్చేటప్పటికి కొంచెం స్పీడ్ కూడా తగ్గుతుంది కదా. సో ప్రమాదం జరిగిన సందర్భంలో ఎంత స్పీడ్లో ఉండవచ్చు సార్ సుమారుగా వెహికల్, ఏదైతే వ్యాగనార్ వెహికల్ ఏదైతే ఉందో? అంటే యాక్సిడెంట్ స్పాట్ చూస్తే చాలా హై స్పీడ్లో ఉండేలాగా కనిపిస్తుంది. మనకు యాక్చువల్లీ రైట్ మోస్ట్ లేన్, ఫాస్టెస్ట్ లేన్ ఉంటుంది. లెఫ్ట్ స్లో వెళ్తున్న వెహికల్స్ ఉండాలి. మొత్తం లెఫ్ట్ ఉన్నది ఎమర్జెన్సీ లేన్, అక్కడ వెహికల్ ఆగి ఉంటుంది. మేబీ చాలా స్పీడ్లో ఉన్నారనుకుంటాను, ఎందుకంటే వెహికల్ చాలా డ్యామేజ్ అయింది అండ్ ఆల్మోస్ట్ వెహికల్లో స్టక్ అయి, పెద్ద వెహికల్ లోపల స్టక్ అయిపోయింది అండ్ ఉన్నవాళ్ళు డెత్ అయ్యారు. ఈ బ్రోకన్ లైన్స్ ఏముంటుంది, మనకు బ్రోకన్ లైన్స్లో ఓవర్టేకింగ్ చేసుకోవచ్చు. ప్లస్ మనము స్పీడ్ అంటే ఎక్కువ చేస్తే రైట్ సైడ్ లేన్కి వెళ్ళొచ్చు, లేన్ చేంజ్ చేసుకోవచ్చు. బేసికలీ ఎక్కడ మనకు సాలిడ్ లైన్స్ ఉంటుంది, ఆ సాలిడ్ లైన్స్ దగ్గర మనం లేన్ చేంజ్ చేయడానికి ఉండదు. మీరు ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి అంటే కూడా సేమ్ లేన్లో వెళ్ళాలి. లెఫ్ట్ మోస్ట్ ఏముంటుంది, మోస్ట్ ఆఫ్ ద హైవేస్ అండ్ మన రోడ్స్లో ఎమర్జెన్సీ లేన్ అని పెట్టుంటాం. దానికి సాలిడ్ లైన్ ఉంటుంది, అంటే మీరు దాన్ని అంతా ఈజీగా దాటలేరు, వేరే దీనిలాగా లేన్స్ చేంజ్ చేయలేరు. బట్ ఇక్కడ చూస్తే ఆ డ్రైవర్ వెహికల్ 4 వీలర్ డ్రైవర్ ఎందుకు చేంజ్ చేశారో మనకు ఐడియా లేదు. అట్లా ఈ యాక్సిడెంట్ జరిగింది. సార్ ముఖ్యంగా చూస్తే ఈ ప్రమాదంలో హై స్పీడ్ కారణంగా 6 మంది చనిపోయినారు. సో సాధారణంగా ప్రయాణికులకు ఏం చెప్తారు సార్? ప్రజలంతా కూడా హై స్పీడ్ వెళ్తుంటారు కదా, నేషనల్ హైవే ఇదంతా మనకు ఓఆర్ఆర్ కాబట్టి. సో ఏం చెప్తారు సార్ వాళ్ళకి సలహాలు? ఒకటి, ఫెటిగ్ నుంచి డ్రైవ్ చేయవద్దు. చాలామంది ఏం చేస్తారు, రోడ్ చాలా బాగుంది, మన నైట్ టైం డ్రైవ్ చేస్తాము అని అనుకోండి వెళ్తారు. దాంట్లో ఏమవుతుంది, నైట్ నాకు రిథమ్ రాదు, ఎట్లానో కంట్రోల్ చేసుకుంటాను. ఒక 2 సెకండ్స్ మనకు రోడ్ మీద కూడా, అంటే ఆ 2 సెకండ్స్ మన కాన్సన్ట్రేషన్ లేదంటే డెఫినెట్లీ యాక్సిడెంట్ అవుతుంది. అదే కాకుండా రోడ్స్ ఫ్రీ ఉంటుంది, రోడ్స్ చాలా మంచిగా ఉంది అని స్పీడ్ లిమిట్కి దే షుడ్ నాట్ క్రాస్ ద స్పీడ్ లిమిట్. ఆ స్పీడ్ లిమిట్ ఏమన్నా ఉంటుంది, ఆ స్పీడ్ లిమిట్లోనే ఉండాలి అండ్ జాగ్రత్తగా ఉండాలి. అట్లనే డిఫెన్సివ్ డ్రైవింగ్, అంటే మన మిస్టేక్ కాకుండా ఉంటే కూడా వీడు వేరే వాళ్ళ మిస్టేక్ అయితే కూడా యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో వేరే వెహికల్స్ను కూడా మనం చూసి, ఆ బిహేవియర్ చూసి మనం కూడా డ్రైవ్ చేయాలి. అండ్ అన్ని ప్రికాషనరీ మెజర్స్, సీట్ బెల్ట్స్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. వెహికల్ కూడా కండిషన్లో ఉండాలి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తలు మనము తీసుకోవాలి. రోడ్ మీద వచ్చిన తర్వాత మనము చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాము. యాక్సిడెంట్స్ ఎప్పుడో ఒకసారి అవుతుంది, బట్ అయినప్పుడు డెఫినెట్లీ చాలా ఫేటల్గా ఉంటుంది.
సో మనం జాగ్రత్త మనం తీసుకోవాలి. ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి డీసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రమాదంలో ముఖ్యంగా ఒక ఏకకాలంలోనే 6 మంది చనిపోవడంతో అయితే ఇటు ప్రజలకు కూడా చాలా సలహాలు సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా మన వాహనంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి వాహనాలు కానీ పక్కన ఉన్నటువంటి వెళ్తున్నటువంటి వాహనాలు అన్నింటినీ కూడా గమనించి చాలా జాగ్రత్తలు పాటిస్తూ అయితే రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపినట్లయితే కొంతవరకు ప్రమాదాలను నిర్వహించేటువంటి అవకాశం ఉంటుందని మనతో అయితే హైదరాబాద్ 3 ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, ORR, హైదరాబాద్.